నేను ప్రసూన. 47 కోట్లు స్టార్ హీరో సినిమా అయితే సరే, కానీ స్టార్ మార్కెట్ లేని అప్కమింగ్ హీరో మీద అంత బడ్జెట్ అంటే నిజంగా సాహసమే. అంత బడ్జెట్ అవసరమా అన్న ప్రశ్న కంటే అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే అసలు పాయింట్. ఇంతకీ ఇదంతా ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? లెట్స్ వాచ్. స్టార్ మార్కెట్ లేకుండా ఓ కొత్త కుర్రాడిని నమ్మి వార్ సీక్వెన్స్, పీరియాడిక్ సెటప్ అంటూ భారీ బడ్జెట్ కుమ్మరించాలంటే కథ మీద ఉన్న ఎంత నమ్మకమో అనుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ మాకుంది అంటూ ఏకంగా ఛాంపియన్ కోసం 45 కోట్లు ఖర్చు చేసిందట స్వప్న సినిమాస్. నిజం చెప్పాలంటే శ్రీకాంత్ కొడుకు రోషన్ కి ఇప్పటి వరకు పెద్ద మార్కెటే లేదు. కానీ ఈ సినిమాకి నిర్మాతలు లెక్కలు చూడలేదు. ఎందుకంటే ఈ సినిమా హీరో మీద కాదు, హిస్టరీ మీద నడుస్తుంది. ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్, 1947 కాలం, రజాకరణ అణిచివేత ఇవన్నీ కలిస్తే న్యాచురల్ గా సినిమా బిగ్ స్కేల్ ను డిమాండ్ చేస్తుంది. అలాంటి కథను చిన్న బడ్జెట్ తో రాజీపడి చేస్తే సోల్ పోతుంది. అందుకే స్వప్న సినిమాస్ ఈ స్థాయిలో ఖర్చు పెట్టింది. ఎందుకంటే స్టార్టమ్ పై కాదు, కంటెంట్ పై నమ్మకం. అదే నమ్మకంతో వచ్చింది ఎవడే సుబ్రహ్మణ్యం. నాని, నాగశ్విన్ ఇద్దరూ కొత్తే. కథ పూర్తిగా నాన్ కమర్షియల్. ఫలితం క్లాసిక్ టచ్ విత్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. అదే డిఎన్ఏ ఇప్పుడు ఛాంపియన్ లోనూ కనిపిస్తుంది. సో ఇది రిస్క్ కాదు, రియల్ కాన్ఫిడెన్స్. హీరో కొత్తవాడా, డైరెక్టర్ ఫ్రెషరా కాదు, కథలో దమ్ముందా లేదా. గత కొన్నేళ్లుగా పదే పదే ఇది ప్రూవ్ అవుతూనే వస్తోంది. 1947 నేపథ్యం, బైరాన్పల్లి సెట్టింగ్, రజాకరణ ఆగడాలు, ఫుట్బాల్, గ్రాండ్ విజువల్స్ తో ఎమోషన్, రూటెడ్ ఫీలింగ్, గ్రౌండెడ్ వరల్డ్, స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్, ఇక యూనివర్సల్ స్పోర్ట్ ఎమోషన్, ఇలా స్కేల్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రిలీజ్ చేసిన ట్రైలర్స్, సాంగ్స్, విజువల్స్ పీక్స్ లో ఉన్నాయి. ఈ క్రెడిబిలిటీ వల్లే నెట్ఫ్లిక్స్ నుంచే దాదాపు 16 కోట్లు ఓటీటీ డీల్ కుదిరింది. ఇక ఇతర రైట్స్ అన్ని కలిపితే సగం రికవరీ ముందే అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక రోషన్ డాన్స్ లో గ్రేస్, స్క్రీన్ ప్రెసెన్స్ లో ఎనర్జీ సూపర్. కానీ ఇండస్ట్రీలో ఒకే ఒక రూల్, మాటలతో కాదు మ్యాటర్ తోనే స్టే చేయాలి. ఆ మ్యాటర్ ఎంత వరకుందో, ఈ కుర్రాడు ఎంత దూరం వెళ్తాడో. ఒకప్పుడు ఇదే వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్. అప్పుడు ఇదే డౌట్, ఈ హీరోలు నిలబడతారా అని. కట్ చేస్తే ఈ రోజు వాళ్లే ఇండస్ట్రీ పిల్లర్స్. మరి వైజయంతి లాంటి బ్యానర్ తో, స్వప్న సినిమాస్ లాంటి కంటెంట్ హౌస్ సపోర్ట్ తో రోషన్ కూడా అలా పాతుకుపోతాడా, లేదా ఒక్క సినిమాతో ఆగిపోతాడా? అసలే క్రిస్మస్ వీక్, థియేటర్లు ఫుల్, పోటీ టఫ్. ఒకే రోజున సంబాలా, దండోరా, ఛాంపియన్ 3 బస్ సినిమాలే. అన్నీ తేలేది ఈ డిసెంబర్ 25నే. సో హీరోగా రోషన్ మేకకు ఇది కేవలం రిలీజ్ మాత్రమే కాదు, డిసైడింగ్ డే. ఎందుకంటే స్టార్ ఫ్యామిలీ ట్యాగ్ సరిపోదు, స్టార్ కంటెంట్ కావాలి మరి. వెండి తెరపై లవ్, రొమాన్స్ అన్నీ చూస్తే ఇలాంటి లవ్ మన లైఫ్ లో ఎందుకుండదు అనిపిస్తుంది కదా. కానీ లైట్స్ ఆఫ్ అయితే మొదలయ్యేదే అసలైన సినిమా. రియాలిటీలో ప్రేమను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు మరి ఈ 7 అలా ప్రేమను నిలబెట్టుకోలేక తెగదెంపులు చేసుకున్న ఆ జోడీలెవరో చూసేద్దామా? స్టార్ చింట్ర లవ్ స్టోరీలకి హ్యాపీ ఎండింగ్ కన్నా #, బ్రేకప్ స్టోరీసే ఎక్కువైంది. ధనిశ్రీ వర్మ, యజ్వేంద్ర చాహల్ విషయానికి వస్తే ప్రేమ, పెళ్లి, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వ్లాగ్స్ అన్నీ సూపర్ హిట్. కానీ 3-4 ఏళ్లకే వారి లవ్ కోర్ట్ మెట్లెక్కేసింది. మొత్తానికి ఈ ఫిబ్రవరిలో బాద్రా ఫ్యామిలీ కోర్టులో ఫైనల్ ఓవర్ ఆడేశాడు చాహల్. ఇక స్క్రీన్ మీద కెమిస్ట్రీ, రియల్ లైఫ్ లో సింక్ అయిపోతుంది అని ఆశగా 2023లో డేటింగ్ మొదలెట్టింది తమన్నా భాటియా, విజయ్ వర్మల జోడీ. కానీ 2025కి వచ్చేసరికి మేము మంచి ఫ్రెండ్స్, ముందు కెరీర్ ఫస్ట్ అంటూ సైలెంట్ గా బ్రేకప్ స్టేట్మెంట్ వదిలేసింది. ఇక మ్యూజిక్ ని, క్రికెట్ ని కలిపేస్తామంటూ ప్రీ వెడ్డింగ్ షూట్, వైరల్ ఫోటోలు, ఫెరలైటిల్ లవ్లతో నెట్టింట సందడి చేసిన పలాష్ ముచ్చల్, స్మృతి మందనాలు చివరికి మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసేసి లవ్ స్టోరీకి అనుకోని క్లైమాక్స్ ఇచ్చేశారు. ఫిజికల్, మెంటల్ హెరాస్మెంట్స్, డొమెస్టిక్ వైలెన్స్ అంటూ ప్రేమగా మొదలైన బంధాన్ని కోర్ట్ రూమ్ డ్రామాగా మార్చేసింది సెలీనా జైట్లీ, పీటర్ హాగ్ల జోడీ. అందుకే సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా బంధాలు నిలవాలంటే ఫిల్టర్స్ కాదు, స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి.
మరో వారం రోజుల్లో ఎండ్ కార్డ్ వేసుకోబోతుంది 2025. ఇప్పటి వరకు వందల సినిమాలు వచ్చి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ఏడు చివరిగా బాక్స్ ఆఫీస్ ను పలకరించేందుకు సిద్ధమైన ఆ సినిమాలేంటో చూసేద్దామా? ఈ ఏడు స్టార్లు ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొడితే అంచనాలు లేని సినిమాలు కోట్ల వర్షం కురిపించాయి. ఇక ఈ ఏడాది చివరిగా పలకరిస్తామంటూ వచ్చే శుక్రవారం థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతోన్న సినిమాల వైపు చూస్తే ఫుట్బాల్ అంటే ఆట కాదు, ఓ యుద్ధం అంటూ డిసెంబర్ 25న ఛాంపియన్తో గోల్ కొట్టడానికి రెడీ అయిపోయాడు రోషన్. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 45 కోట్ల బడ్జెట్తో వస్తుందని టాక్. చూడాలి ఈ కుర్ర హీరో ఏమాత్రం రికవరీ చేస్తాడు. ఇక హారర్ అంటే జంప్ స్కేర్స్ కాదు, భయం లోపల నుంచి పుట్టాలి అనంటూ సస్పెన్స్ థ్రిల్లర్ శంబాలాతో ఇదే రోజు అటాక్ చేస్తున్నాడు ఆది సాయి కుమార్. అయితే ఊహించని విధంగా రిలీజ్కి ముందే ఈ సినిమా 7 కోట్ల శాటిలైట్ డీల్ కొట్టేయడం విశేషం. ఇక నీ శరీరాన్ని నీది కాని ఆత్మ ఆక్రమిస్తే అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో అఖిల్ రాజ్, త్రిగుణ్, హెబా పటేల్ నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఈషా ఇదే రోజు వచ్చేస్తోంది. ఎమోషన్స్ కీలకంగా రూరల్ బ్యాక్డ్రాప్తో పక్కా కమర్షియల్ టచ్తో వస్తోన్న సినిమా దండోరా థియేటర్లో ఎలాంటి డప్పుల మూత మోగిస్తుందో చూడాలి. ఇక యూత్ పల్స్ పట్టే పతంగ్, స్టైలిష్ యూత్ ఎంటర్టైనర్ బ్యాడ్ గర్ల్స్, డబ్బింగ్ మూవీస్లో డబుల్ షేడ్స్ పాత్రలో మోహన్ లాల్ నటించిన వృషభ, ఖాకీ పంజా విసరడానికి రెడీగా కిచ్చా సుదీప్ యొక్క మార్క్. మొత్తానికి డిసెంబర్ 25న సినిమా హాల్స్లో ఫైట్స్, ఫీల్, ఫియర్, ఫన్ అన్నీ ఒకేసారన్నమాట. సినిమాల్లో మంగపతి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్న శివాజీ ఇప్పుడు టంగ్ స్లిప్ అయి ట్రెండ్ అవుతున్నారు. తాజాగా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అసలు శివాజీ ఏమన్నారు? నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలంటే సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, స్టేజ్ మీద స్క్రిప్ట్తోనే మాట్లాడాల్సిన టైం ఇది. ఎందుకంటే ఒక్క మాట జరిగితే ట్విట్టర్ ట్రెండ్, ఇన్స్టా రీల్, యూట్యూబ్ షార్ట్ అన్నీ రెడీ. మొత్తానికి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అని ఫ్యాన్స్ ఆనందిస్తూ ఉంటే నోరు జారి ఎలా పెంట చేసుకోవచ్చో మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు శివాజీ. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. కోట్ సినిమాలో మంగపతి పాత్రతో అబ్బా ఏం యాక్టర్ రా బాబు అనిపించాడు. కట్ చేస్తే దండోరా ఈవెంట్ లో టంగ్ జారి మీమర్స్ కి స్టఫ్ అయ్యాడు. సినిమా గురించి మాట్లాడాల్సిన స్టేజ్ పై డ్రెస్ కోడ్ క్లాస్ మొదలుపెట్టాడు. చీరల్లోనే అసలైన అందం, గ్లామర్ ఓ లిమిట్ వరకే, పద్ధతిగా ఉండాలి, వినడానికి బానే ఉంది. సావిత్రి, సౌందర్య లెజెండ్స్, రెస్పెక్ట్ ఆల్వేస్. కానీ ఇది 90s కాదు, ఇది 2025. ఇప్పుడు హీరోయిన్లు, యాక్టర్స్ మాత్రమే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్, బ్రాండ్స్, యూత్ ఐకాన్స్ కూడా వాళ్ళ టైం వేరు, ఇప్పటి టైం వేరు. కానీ ఈ జనరేషన్లో మెసేజ్ ఇవ్వాలంటే టోన్ చాలా ఇంపార్టెంట్. స్టేజ్ మీద లైవ్ మైక్లో కెమెరాల మధ్య శివాజీ వదిలిన కొన్ని పదాలు హార్డ్ హిట్ అయ్యాయి. అక్కడే సోషల్ మీడియా ట్రిగర్ అయింది. సలహా ఇవ్వడం వరకు ఓకే, కానీ ఇలా మాట్లాడాలా అని ప్రశ్న స్టార్ట్ అయింది. ఇష్యూ వచ్చింది సలహాలతో కాదు, చెప్పిన స్లాంగ్తో. అయితే శివాజీ చెప్పింది కరెక్ట్రా, మన కల్చర్ని కాపాడుకోవాలని కొందరంటూ ఉంటే బట్టలు వేసుకోవడానికి సర్టిఫికేట్ ఇవ్వాలా అంటూ మరికొంతమంది కౌంటర్ వేస్తున్నారు. ఏది ఏమైనా మధ్యలో చిక్కిందెవరు? దండోరా సినిమా. రావాల్సిన హైప్ అంతా ఇప్పుడు శివాజీ మాటలకే వెళ్ళిపోయింది. మరి ఇప్పటి వరకు ఏ సర్టిఫికేట్ తో 1000 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. అలాంటి అసాధ్యాన్ని దురంధర్ సాధ్యం చేయబోతుందా? రణ్వీర్ చోరు త్వరలోనే ఆ క్రెడిట్ కొట్టేయబోతున్నాడా? ఇప్పుడు
ఇప్పుడు థియేటర్ల దగ్గరే కాదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, న్యూస్ ఛానల్స్ తిప్పితే, మాట్లాడితే ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు సాలిడ్ ఎకో సౌండ్ చేస్తోంది: దురంధర్ దురంధర్ దురంధర్. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే 2025లో ఇప్పటికే భారీ వసూళ్లు సాధించిన చావా, కాంతారా చాప్టర్ 1 లాంటి సినిమాల్ని దాటేసి ఈ ఏడాది టాప్ గ్రాసర్గా నిలవడం విశేషం. అవును, 3 వారాలు పూర్తయ్యేలోపే వరల్డ్ వైడ్ గా 800 కోట్లకు పైగా వసూళ్లు దాటి 900 కోట్ల మైలురాయి వైపు దూసుకుపోతోంది. బాలీవుడ్ పవర్ స్టార్ రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ యాక్షన్ డ్రామా 17 రోజులైనా థియేటర్ల దగ్గర తగ్గట్లేదు దీని హంగామా. ఒకవైపు అవతార్ 3 థియేటర్లలో ఉన్న దురంధర్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. అంటే 1000 కోట్ల ఫిట్ ఓన్లీ టైం మ్యాటర్. ఇక అసలు రికార్డ్ బ్రేకింగ్ పాయింట్ ఏంటంటే, తెలుగు నుంచి బాహుబలి 2, పుష్ప 2, RRR, కల్కి 2898 AD, హిందీ నుంచి దంగల్, జవాన్, పఠాన్ ఇలా ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్ లో కేవలం 8 సినిమాలే. ఇప్పుడు దురంధర్ చరితే ముచ్చటగా 9వ సినిమా. ఇదంతా ఒకెత్తు, కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ తో 1000 కోట్ల క్లబ్ లో చేరబోయే తొలి సినిమా ఇదే. మొత్తానికి దురంధర్ రికార్డులు కాదు, రికార్డు బాక్స్ నే రీరైట్ చేస్తోంది. మరి ఈ క్రేజ్ ఎక్కడ ఆగుతుందో, 1000 కోట్లని దాటి ఎంత దూరం వెళ్తుందో. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం వృషభ. కరెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తెస్తుంది. ఇక ఈ సందర్భంగా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. మోహన్ లాల్ గారితో వర్క్ చేయడం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మోహన్ లాల్ గారు గాట్ ద ప్రెస్టీజియస్ నేషనల్ అవార్డ్ ఫర్ దాదా సాహెబ్. కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఈ సినిమా నాకెందుకు స్పెషల్ అంటే, మెయిన్ బాలీవుడ్ ఏక్తా కపూర్, కనెక్టికట్ అండ్ AVS 3 ప్రొడక్షన్ హౌసెస్ అండి, దాంట్లో చేయడం నా అదృష్టం. అండ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ బ్రదర్. అసలు మామూలుగా ఉండే ఫైట్స్ మా ఇద్దరివి. అండ్ మోహన్ లాల్ గారితో కూడా ఫైట్స్ ఉంటాయి. అండ్ సో నిన్నటి వరకు వేరే మూవీలో బిజీ ఉండే, దెన్ ఐఎమ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Vrishabha is really a very powerful movie, and script-wise gani, character-wise gani, everything in this film, Nanda sir has brought it all together in such a way that you won't expect anything. You just need to sit and watch the entire film from the beginning till the end. And the climax of this film is definitely mind-blowing, and hopefully your minds will be blown. ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. మనందరికి తెలుసు సురభి నాటకాలు. సో అట్లాంటి సురభి నాటకాలు కర్ణాటకలో చేసుకుంటూ వాళ్ళ ఫాదరు ఒక ఫైట్ మాస్టర్, ఫైటర్గా ఆయన ఉండి సడన్గా ఆయన చనిపోతే ఈ డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మగారు జీవన ఆధారం లాగా మనం గడపాలి అంటే వాళ్ళకి ఏ అయితే డ్రామాల్లో వాళ్ళు చేసేవాళ్ళో ఆ డ్రామాల్లో వాళ్ళ మదరు ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఎట్టాగైనా సరే ఇండస్ట్రీలో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా దాదాపు 12వ సినిమా ఇది. ఆయన తీసిన ప్రతి సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్. అలాగే పొగరు సినిమా మనందరూ తెలుసు, ఆ కథ వారిదే. అలాగే కరెంటు తీగ, ఆ కథ కూడా నందకిషోర్ గారిదే. ఈ నందకిషోర్ గారు చాలా అద్భుతమైన డైరెక్టర్ అండి, చాలా హంబుల్ పర్సన్. అండ్ ఇప్పుడు కూడా నా ఫాదరు సోన్సో, నేను ఇప్పుడు గొప్ప డైరెక్టర్ని, గొప్ప సినిమా తీస్తున్నాను అని ఎక్కడ కూడా ఎప్పుడు అసలు 1% కూడా ఆ గర్వం అనేది ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఎవరైనా సీనియర్ మోస్ట్ వస్తుంటే చైరు లేకపోయినా ఆయన లెగిసి మీరు అవతల వ్యక్తిని కూర్చోబెట్టి తర్వాత చైర్ తెప్పించుకొని కూర్చునే స్వభావం ఉన్న అంత మంచి డైరెక్టర్ అండి. Behalf of Geta Film Distribution, I'm representing here for this film, Vrushba. And నేను కొన్ని సీన్స్ అయితే చూశాను, చాలా గ్రాండియర్గా తీశారు, చాలా ఖర్చు పెట్టి తీశారు. చాలా విజువల్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ కింగ్స్ ఎపిసోడ్ ఏదైతే వస్తుందో అక్కడ మాత్రం చాలా మంచి విజువల్స్ అయితే మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి.
అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు, కొన్ని ఎమోషనల్ ఫైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో చెప్పాలంటే ఆర్ఆర్ అయితే మాత్రం శ్యామ్ చాలా బాగా ఇచ్చారు ఆయన. అండ్ ఎస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ 25th నియర్లీ 7 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులోని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయ్యి అక్కడికి రావడం కూడా జరిగినాయి. బట్ అన్ని సినిమాలు బాగా ఆడాలి, ఈ సినిమాలు దాంతోపాటు వృషభ కూడా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటిసీ షాపర్ స్టాప్.